శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పీఎంపీలకు జీవో నెంబర్ 1273 ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక కోరింది. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 489 ద్వారా ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు ఉమ్మడి ఐక్య వేదిక ప్రతినిధులు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా 2009లో జీవో నెంబర్ 1273తో ఆర్ఎంపీ పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ కు 432 కోట్లు కేటాయించి శిక్షణ ఇచ్చిందన్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంపీలు పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2009లో శిక్షణ పూర్తి చేసిన అందరికీ సర్టిఫికెట్లు అందించి ప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజలలో మాకు ఆత్మగౌరవం పెట్టడానికి మంచి పేరు తీసుకొస్తారని ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ ఉమ్మడి ఐక్య వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా సంఘాలు ఏవైనా సంఘాలకు అతీతంగా రాష్ట్ర సంఘాలకే మేము మనవి చేస్తున్నాం. రాష్ట్ర సంఘాల నాయకులు కూడా మీ బేషరతుగా మీ ఇగోలను పక్కకు పెట్టి ఒకరు నిరసన అని, ఒకరు పాదయాత్రని, ఒకరు ఇంకో విధంగా చలో హైదరాబాద్ అని ఇవన్నీ కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వము సాకులంగా ఆర్ఎంపీలకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వము మంత్రులు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మీరు కలిసి రండి, ఐక్యంగా మీరు కలిసి వస్తే మీ ప్రాబ్లము ఒక రోజు కాదు ఒక 2 రోజులు కూర్చొనైనా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సాకులంగా ఉన్నారు. మా ఆత్మ గౌరవాన్ని, మా వృత్తి గౌరవాన్ని నిలపండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము మొదలుపెట్టుకున్నాం. అదే 2009లో జనవరి 26 తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మా గోడు, మా బాధ, మా ఘోషను ఎల్లగొక్కితే ఒక వైద్యుడిగా తను ఆలోచించి ప్రపంచ దేశాలలో చైనా లాంటి గొప్ప దేశం వేర్ ఫుడ్ డాక్టర్స్ గా ఈ ప్రజలకు వైద్యం చేసి పేదవాళ్లకు వైద్యం చేసే వాళ్ళను గుర్తించింది కనుక ఖచ్చితంగా దీన్ని గుర్తించడానికి ఒక 14 మంది నిపుణులతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో సజీవ సాక్ష్యం ఇయ్యాల మా రమేష్ అన్న ఆ 14 మంది కమిటీలో ఉన్నారు. ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థను కాపాడాలంటే ఏం చేయాలి, నిజంగా పేదవాళ్లకు వైద్యం అందాలంటే ఏం చేయాలి, నిజమైన పేదవాళ్ళకి వీళ్ళు ఏ పరిధిలో వైద్యం అందిస్తారు, వీళ్ళలో నైపుణ్యత పెంచినట్టయితే ఏ విధంగా పేద ప్రజలకు మేలు జరుగుతుంది, గిరిజన ప్రాంతాలకు మేలు జరుగుతుంది. ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004 అందరికీ వైద్యం అన్న నినాదంగా మిగిలిపోయింది.